మనం సినిమా చూసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ నచ్చుతుంది, ఒక్కొక్కరికి హీరో నచ్చుతుంది, ఒకరికి హీరోయిన్ నచ్చుతుంది, ఒక క్యారెక్టర్ నచ్చుతుంది. బట్ మన ఛాంపియన్కు చంద్రకళకు ఇన్ బైరాన్పల్లి స్టోరీ మీకు నచ్చిన క్యారెక్టర్స్, రిలేషన్స్, వాళ్ళతో ఉన్న ఒక అనుబంధం, బైరాన్పల్లి వీరులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, నాకు నాకు నేను ఎమోషనల్గా పర్సనల్గా కనెక్ట్ అయింది గులేర్ అండ్ మన శ్రీముక్త క్యారెక్టర్, వీళ్ళిద్దరికి. అండ్ నిజంగా గులేర్కి మైకిల్కి ఉండే ఒక అనుబంధం అది వేరు. గులేర్ కోసమే తిరిగి వస్తాడు ఇంటర్వెల్లో. సో నాకు పర్సనల్గా నిజంగా గులేర్ క్యారెక్టర్ అండ్ అఫ్కోర్స్ మన శ్రీముక్త క్యారెక్టర్ వెళ్తా ఉంటే అన్న భోజనాలు తినండి అని మైకిల్ గారిని పిలిచి భోజనాలు పెట్టుడు, ఇవన్నీ నిజంగా చాలా, అంటే ఈ రెండు క్యారెక్టర్స్ మైకిల్ గారికి ఇంపార్టెంట్. సెట్లో సినిమాలో వాళ్ళిద్దరు సెట్ లో అనిపించుకున్నారా ఇప్పుడు సెట్ లో ఇప్పుడు వేరే పేరు చెప్పారు కాదు కాదు సెట్ లో చంద్రకళ గారు, మీకు మన బైరాన్పల్లి స్టోరీలో యు లవ్ కరెక్ట్? For me, that grandma's portion where they're opening up about the grandma portion and everything, I really felt connected to Gule's character. Yeah. Nice. చంద్రకళ కూడా మైకిల్ కి. నెక్స్ట్ ఇంకొక సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ ఇద్దరితోటి? చేయొచ్చు. అదే మహేష్, ఎందుకంటే బైరాన్పల్లి స్టోరీలో వీళ్ళందరూ వీరులు, కానీ నువ్వు నాటకం పరిషత్ వరకే ఉంటావు. నీకు ఎలా అనిపించింది ఈ సినిమా చూసేటప్పుడు? నాకైతే అదే మామూలుగా ఈ సెట్గా నేను ఫస్ట్ పడిపోయాను బేసిక్గా. ఇక్కడ రాగానే బేసిక్ అంతా ఆంధ్ర వాళ్ళు, నేను అది ఐబ్రాది, మేము ఇద్దరమే. పెద్ద నరేష్ గారు, దాంట్లో ఒకటి చిన్న డీటెయిల్ ఏమి ఇచ్చానంటే అందరికీ సినిమాలో డౌట్ వచ్చింది. మిగతా అందరూ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతుంటే వీళ్ళెందుకు నాటక బృందం మాత్రం రెగ్యులర్ మన న్యూట్రల్ తెలుగులో మాట్లాడుతారండి. బేసిక్గా మా ఎడిట్లో మిస్ అయింది ఏమంటే, ఈ నాటక బృందం అంతా మన ఆంధ్ర మహాసభ తరపున గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ ఊర్లో ఉంటూ చుట్టుపక్కల నాటకాలు వేసే ఒక బృందం. అంటే మనం షూట్ చేసాము, ఎడిట్ లో ఆ చిన్న డీటెయిల్ మిస్ అయిపోయింది. అందుకే మధ్యలో నరేష్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, ఏమే గుంటూరు నుంచి అత్తయ్య వాళ్ళు ఉత్తరం రాశారు, మనం సమాధానం చెప్పాలని చెప్పేసి హీరోయిన్ అడుగుతారు. సో ఆ చిన్న డీటెయిల్ ఒకటి మిస్ అయింది.